మొదటిసారి డామినోస్ పిజ్జాలో అడుగుపెట్టిన మా రుషిల్ టైగర్. ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్చనే తుమ్ముతాడు, రిచ్ అని తుమ్మడు. నా పర్మిషన్ లేకుండా నా తల మీద ఫ్యాన్ వేసినాడు. చెప్పు ఏంది వాళ్ళ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న దోశ దోశ లేదు, ఏడుంది దోశ. మా ఋషిలు కూడా వ్లాగింగ్ చేస్తున్నాడు, కెమెరాకి మెనూ చూపిస్తున్నాడు. అంటే ఋషిలు ఎంత పెద్దోడు అయిపోతున్నాడు. ఉంది ఆడ దోశ, చూపి చూపి దోశ. డామినోస్లో దోశ ఉంటుందని ఇప్పుడు దాకా తెలియదే నాకు. చిటికలే ఏడుంది దోశ, చూపి. చేతులు ఖాళీ లేవని ముద్దు పెట్టి చూపిస్తున్నాడు. చూపి దోశ అక్కడ చూపి. పెట్టేసి అది. డామినోస్ పిజ్జాకి వస్తే దోశ కావాలని అడుగుతున్నాడు. దోశ లేదంటే ఇడ్లీ కావాలంట. అది నీళ్ళ అది నీళ్ళు. ఇక్కడ నీళ్ళు ఆడవ కనిపించినాయి నీకు. నా వైఫ్కి పిజ్జా తినాలనిపిస్తుంది అంటే సరే అని చెప్పి చాలా రోజుల తర్వాత పిజ్జా తీసుకోవడానికి వచ్చాము. అట్లనే రుషిల్ పిజ్జా తింటాడా లేదా అని చెక్ చేద్దామని ట్రై చేసామన్నమాట. పనీర్ పిజ్జా కాలుతుంది, అది కూడా చూడట్లేదు. మమ్మీ అట్లా పెట్టేసింది. ఏందని తింటారా నువ్వు? నువ్వు ఏందైనా తింటావు. పనీర్ ఎందుకు పెట్టినావు? పిజ్జా పెట్టుకున్నా. పిజ్జా కొని పనీర్ పెడతారా? పనీర్ పిజ్జా కాలింది కొంచెం ఊపి పెట్టు. ఈసారి కాలంలో పెట్టు. ఏమంటారు? ఇటు తిరుగురా. ఎట్లుంది రుషిల్? ఎట్లుందిరా టేస్ట్? పిజ్జా నచ్చిందా? నచ్చితే తింటాడు, లేకపోతే ఆకలి మీద ఉన్నాడు కదా. అది కాక దోశ అని ఇంతసేపు నుండి అడుగుతున్నాడు. అబ్బా